సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసిన ఏసీ బస్టాండులు నెల్లూరు నగర ప్రజలతో పాటు జిల్లావాసులకు ఎంతగానో ఉపయోగపడతాయని ఇటు ప్రభుత్వాలు ఇటు ప్రజలు అందరూ ఆశించారు. అయితే వారి ఆశలన్నీ కూడా అడియాశలుగా మిగిలాయి. వీటన్నింటి కూడా నిరుపయోగంగా వదిలేశారు. అయితే 2014 సమయంలో నారాయణ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఏసీ బస్టాండ్లు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఈ ఏసీ బస్ స్టాపుల పరిస్థితి ఏ విధంగా ఉందనే విషయాన్ని పబ్లిక్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవన్నీ మూసేసినారు సార్. ఇంతకుముందు బస్ స్టాండ్ ఉందని ఏసీ చేశారు, అది మూసేసి అట్టే వదిలేశారు. ఈ మధ్య కొంతకాలంలో ఈ పక్క ఆ పక్క షట్టర్లు వేసి రిపేర్ చేశారు. కానీ ఎవరు ఏం పెడతారో తెలియదు. కాదు, ఫస్ట్ అసలు ఏసీ బస్ స్టాండ్ తెచ్చింది ఎవరు? ఫస్ట్ ఖాళీగా ఉందని బస్ స్టాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చేశారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆపేశారు. ఇక్కడ ఏసీ బస్ స్టాండ్ ఏర్పాటు చేశారు కదా, అసలు దానికి ఏసీలు కానీ అసలు ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైనా నిలుచుకునే పరిస్థితి ఉందా ఇప్పుడు? అసలు ఏం లేదు సార్. అసలు అంతకుముందు ఉన్నింది కట్టారు, మళ్ళీ ఎవరు తీసేసి షట్టర్ లాగా తాళాలు వేసేసినారు. అసలు నిలబడడానికి కూడా లేదు. అసలు ఈ ఏసీ బస్ స్టాండ్ అన్నట్టు ఎవరు తీసుకొచ్చారు? నెల్లూరు నగరంలో ఎవరు ఏర్పాటు చేశారు? నారాయణ పెట్టారండి. ఎక్కడ చూసినా అది పెద్దగా వర్కౌట్ కాలేదు చాలా వరకు. మరి ఇప్పుడు కనీసం వాటికి ఏసీలు కానీ అసలు ప్రయాణికులు ఏమైనా ఉండే పరిస్థితి ఉందా? లేదు అసలు తీసేశారు, మొత్తం కంప్లీట్గా తీసేసి షట్టర్ వేసేసారు. సో నిలబడుకోవడానికి కూడా లేదు, షట్టర్ వేసేసారు. ఇక్కడ ఏసీ బస్ స్టాండ్ ఏర్పాటు చేశారు కదా, అసలు ఏమైనా ఉపయోగపడుతున్నాయి ఇవి? ఏం లేవు సార్. ఇప్పుడు అంతకుముందు అయితే బాగానే ఉన్నింది, తర్వాత ఇప్పుడు తీసేశారు కదా, ఎవరు దాన్ని యూజ్ చేయటం లేదు. అసలు ఎవరు తీసుకొచ్చారు ఈ ఏసీ బస్ స్టాండ్లు? అప్పుడు టీడీపీ ఏం కదా వచ్చింది సార్, ఇప్పుడు ఏమీ లేదు. మరి అవన్నిటికి కనీసం ఇక్కడ ఏసీలు కానీ లేదంటే ప్రయాణికులు కానీ ఏం ఉపయోగం లేదు సార్. ఎప్పుడు పని చేసింది లేదు, పెట్టింది లేదు. ఆ లోపల అంతా కుక్కలు అవి బండుకుంటున్నాయి కానీ మనుషులు ఎవరు యూజ్ చేసింది ఏం లేదు. అవి అనవసరం. అది షెల్టర్ నీడన్నే వేస్తే కానీ ఎండలకి ఉంటారు, కానీ ఆ ఏసీలు పెట్టి లోపల ఉండమంటే ఎవరు ఉంటారు కూడా? అవన్నీ వేస్ట్ మాటలు. ఇక్కడ ఏసీ బస్ స్టాండ్లో మరి ఏంటి వాటి పరిస్థితి ఏంది? ఏదో జగన్ వచ్చిన తర్వాత మొత్తం తీసేసాడు, ఏడ నిలబడేదానికి లేదు. ఈ అసలు ఏసీ బస్ స్టాండ్ తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు అన్నప్పుడే బాగుండింది, క్యాటరింగ్ అన్నీ బాగున్నాయి. ఇప్పుడు మొత్తం తీసి పన్నుకున్నాడు. ఆడేముందా, ఆ ఏసీలు తీస్తే పగలగొట్టి మొత్తం తీసేసి దాన్ని అసలు గందరగోళం చేస్తుంది. శుద్ధం కట్టినాడు. ఏసీ బస్ స్టాప్లు ఏర్పాటు చేశారు కదా. ఏసీ బస్ స్టాప్ చేసింది బాగా చేశాడు చంద్రబాబు నాయుడు అని. ఈయన వచ్చేసాడు, చాలా మోసం చేశాడు, అన్ని క్లోజ్ చేశాడు, ఎవరికి యూస్ లేకుండా చేశాడు. వచ్చేవాళ్ళు జనాలు ఎండలు చచ్చుతున్నారు. ఎందుకు ఇది అవసరమా చెప్పండి? అవసరం లేకనే ఇది వస్తే జనాలకు యూస్ లాగా ఉండాలా. ఇది కానీ విషయాలు తీసుకుంటూ వస్తానండి ఇక్కడ. అది బాగా ఉంటే బాగా మంచిది. అది వేస్ట్ చేశారు జగన్ అన్న వచ్చి. ఎవరు అసలు ఏర్పాటు చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు చేశారు. వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. ఏసీలో వచ్చి కూర్చుకుంటారు జనాలు, వచ్చి బస్సు దాకా అటు చేశాడు. జగన్ అన్ననే వేస్ట్ చేసింది, అన్ని మోసం చేశాడు. ఏసీ బస్ స్టాండ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు? సార్ ఇప్పుడు ఇంత ముందులా లేదు సార్, తీసేశారు. ఎండాకాలం ఏంటంటే జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంతకుముందు ఏంటంటే ఏసీ బస్ స్టాండ్లు ఏంటంటే ఉన్నప్పుడు ఏంటంటే జనాలు వచ్చినప్పుడు చల్లగా బాగుండింది. ఇప్పుడు ఎవరు లేదు కాబట్టి అది తీసేశారు. ఎండాకాలం కొద్దిగా ఇబ్బంది అవుతుంది జనాలకి. ఎవరు కట్టించారు ఏసీ బస్ స్టాప్లు? ముందు నారాయణ కట్టించి ఉన్నాడు, ఇప్పుడు లేదు సార్, తీసేశారు అవి. అసలు ఇప్పుడు కనీసం జనాలు నిల్చోవడం లేదు అక్కడ? లేదు సార్, నిలబడటం లేదు, ఎవరు నిలబడటం లేదు. తీసేసేసారు. ఇంకా ఎండ ఎక్కువ అయిపోయింది, చెట్లు కూడా తక్కువ అయిపోయారు. ఆడంటే ఆడ కట్ చేసిస్తున్నారు చెట్లు. అందుకోసం ఇంకా జనాలు లేకుండా వెళ్ళిపోతున్నారు, నిలబడటం లేదు. సరే, ఏసీ బస్ స్టాండ్లు అసలు ఉపయోగపడుతున్నాయా ఇప్పుడు ఏమన్నా నెల్లూరు ప్రజలకి? ఏసీ బస్ స్టాండ్ ఉంటేనే బాగుంటుంది కదా, జనాలందరికీ చల్లగా ఎండల్లో కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి కానీ కూర్చోనడానికి కానీ ప్రశాంతంగా ఉంటుంది. మరి అవి కట్టారు కనీసం ఇప్పుడు ఉపయోగపడుతున్నాయా? ఇప్పుడేం ఉపయోగించట్లేదు కదండి, అవి ఉపయోగించకుండా అట్లా పెట్టేస్తున్నారు. దాన్ని జనాలకు ఉపయోగపడేటట్టుగా చేస్తే అందరికి ఉపయోగంగా ఉంటుంది. ఇవన్నీ ఎవరి హయాంలో జరిగాయండి ఈ బస్ స్టాప్లు ఏర్పాటు చేసినట్టు అవన్నీ కూడా? బస్ స్టాండ్లో అంతకుముందు తెలుగుదేశం ఏమైనా జరిగినట్టు ఉన్నాయి, ఇప్పుడు కాదు జరిగినట్టున్నాయి, కానీ అట్లా వదిలిపెట్టేశారు. దాన్ని జనాలకు ఉపయోగపడేటట్టు చేసేసరికి అందరికి ఉపయోగకరంగా ఉంటుంది.
టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.